6,400 ఎకరాల భూమిని మీరు ఫార్మా కోసం ఇచ్చారు, బదిలీ చేశారు, రికార్డు ఉన్నాయి, టీజేఐసి ఇచ్చారు. మీరు అమ్మినప్పుడు తప్పు కాదు ఒకటి. రెండవది కానాంబెట్ మోకిల తర్వాత మీ అదే కోకాపేట దగ్గర ఆ భూములన్నీ మీరు అమ్మారు, ప్లాట్లు చేసి మరి ఇది తుణుకలు ఆ తుణుక ఈ చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. అర్థమైంది ప్రశ్న, అర్థం. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది, తొందరపడదు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా భూములు అమ్మినాం. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మినాం, అంతకంటే ముందు టీడీపీ వాళ్ళు అమ్మినాం. ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా ఇవాళ తప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల మీద పన్నులు పెంచలేము, మరి పన్నేతర ఆదాయం కావాలి, రాష్ట్రం సంపద పెరగాలి, ప్రజలకు పంచాలి. మేమేం చేసినాం బ్రదర్, నువ్వు చెప్పిన అన్ని కరెక్ట్. ఏది ఈడమ్మినరు ఆడమ్మినరు 4 పేర్లు చెప్పినావు కదా, అక్కడ కరెక్టే మేము అమ్మినాం. కానీ ఎవరు అమ్మినరు దాన్ని? రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ అమ్మింది, టీఎస్ఐసి అమ్మింది. మేము మధ్యలో ఉన్న బ్రోకర్ తెచ్చి 170 కోట్ల కమిషన్ ఇచ్చి వాడి చేతుల్లో భూమిని తాకట్టు పెట్టిన పరిస్థితి మేము చేయలేదు కదా. మేము అమ్మింది ప్రభుత్వ సంస్థ టీఎస్ఐసి, ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ.